సినిమా పోస్ట్‌పోన్ అయింది కాబట్టి నేను స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఫేస్ చేశాను ఫస్ట్ సినిమాకి. కానీ అంతా మంచి కోసం జరిగింది. కానీ 3 డేస్ రిలీజ్‌కి ఇంకా ఉందంతే. సో చాలా నర్వస్‌గా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఎక్సైట్‌మెంట్ కూడా ఎక్కువ ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసుంటే నేను డెఫినెట్‌గా బిఫోరే చెప్పేవాళ్ళం. అంత సడన్‌గా అయ్యేది కాదు. కానీ సీజీతో ఏంటంటే మన చేతిలో ఉండదు. చాలా సినిమాలు సీజీ వల్ల పోస్ట్‌పోన్ అవుతూ పోయాయి. అండ్ ఇంటెన్షనల్గా అయితే అవ్వలేదు అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే అంత లాస్ట్ మినిట్ అయింది. కానీ అదొక సీజీ అనేది ఒక డిఫరెంట్ వరల్డ్. మనం అదంతా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్స్ వెరీ న్యాచురల్ టు హ్యావ్ మిస్టేక్స్. అండ్ కాకపోతే దీని నుంచి నేనేం తీసుకోవాలంటే నేను ఇంకా వేరే సినిమాలు కానీ సీజీ ఉంటే నేను ఇంకా కేర్ తీసుకోవాలి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ముందు. సో దట్ అంత సడన్గా అవ్వదని మళ్ళీ నేను చదివాను, ఆర్టికల్స్ కూడా చదివాను. అంటే నాకు జోక్గా అనిపించింది బికాస్ దే డోంట్ నో వాట్ హ్యాపెండ్ బట్ దే స్టిల్ డిసైడెడ్ టు గో హెడ్ అండ్ రైట్ దట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ మై ఫాదర్. ఇవాళ సినిమా ఇంత కూల్గా రిలీజ్ అవుతుందంటే మా నాన్న వల్లే. యాక్చువల్లీ నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. బికాజ్ మేము ప్యానిక్ అయిన స్టేజ్లో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుద్దని. సడన్గా అలా అయ్యేసరికి మేము ప్యానిక్ అయ్యాం. అండ్ ఆ ప్యానిక్ స్టేజ్లో ఆయనే వచ్చి గైడ్ చేశారు కూల్గా. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకి ఒక రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయితే అది ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనం సినిమా బెటర్ చేసుకుని రిలీజ్ చేయాలి ఇప్పుడు అని ఆయనే కూల్గా గైడ్ చేసి చాలా వరకు డైరెక్షన్ ఇచ్చారు మనకి. సో నేను నాన్నని థ్యాంక్ చేసుకోవాలి కానీ ఎప్పుడు నాన్నతో కోపంగా ఉండను నేను. కరెక్ట్, మీరు డెఫినెట్గా పాయింట్ అదండి. కాకపోతే మనం సీజీతో ఏంటంటే ఇఫ్ యూ ఎవర్ సిట్ విత్ సీజీ టెక్నీషియన్, ఒక విఎఫ్ఎక్స్ టెక్నీషియన్తో కూర్చుంటే యూ విల్ నో దట్ సీజీ మీద ఎంతసేపు వర్క్ చేస్తే అంత బెటర్ క్వాలిటీ వస్తుంది. మనం 1 month వర్క్ చేయొచ్చు, 1 year కూడా వర్క్ చేయొచ్చు. అండ్ ఇట్ విల్ జస్ట్ కీప్ గెటింగ్ బెటర్. నేను ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వర్క్ చేయొచ్చు యాక్చువల్లీ మనం సీజీ మీద కూర్చుంటే. వీ గేవ్ ద బెస్ట్ క్వాలిటీ. మనకు అవసరం ఉన్న సినిమాకి అవసరం ఉన్న క్వాలిటీ ఇచ్చాం. అండ్ డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. రేపు మన సీజీని జడ్జ్ చేసినప్పుడు దే హ్యావ్ టు థింక్ ఇఫ్ ఇట్స్ కన్విన్సింగ్ ఆర్ నాట్. మనకైతే మన కథకి కన్విన్సింగ్ అనిపించింది, మనకు కరెక్ట్ అనిపించింది, మనం అందుకే రిలీజ్కి వెళ్ళిపోతున్నాం. ఎస్, వీ హ్యావ్ పుట్ ఇన్ ఆర్ 100% అండి ఈ సినిమాకి. కానీ సినిమాతో ఏంటంటే మనం 100% పెడతాం. ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, ఆడియన్స్ హ్యాస్ టు లైక్ ఇట్. వాళ్ళు టికెట్ కొంటున్నారు, సో వీ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్లో. సెట్లో కాదని నేను రిహర్సల్లో ఫెయింట్ అయ్యాను. ఫెయింట్ కూడా కాదు, ఒక 10 minutes నాకు కొంచెం డిజీగా అనిపించింది. అది ఇంట్రొడక్షన్ సాంగ్కి చాలా ఎక్కువ డాన్స్ ఉంది. అండ్ నేను యాబ్స్ కూడా చేశాను, యాబ్స్ కూడా చూపించాను. సో ట్రైలర్లో కనిపించింది. ఆ యాబ్స్ కోసం ఏంటంటే మనం ఒక స్పెషల్ డైట్ చేయాలి అండ్ వాటర్ కూడా చాలా తక్కువ తాగాలి. సో ఆ రిహర్సల్ టైంలో నేను ఆల్మోస్ట్ 5 hours రిహర్సల్ పర్ డే చేస్తున్నప్పుడు 3 days తర్వాత ఒక 10 minutes నాకు బ్లాక్అవుట్ అయిపోయింది. సో ఆ వాటర్ లెవెల్స్ మళ్ళీ పెంచాను దాని తర్వాత. యాక్చువల్గా తెలియలేదు, నేను 2 days తర్వాత చెప్పాను. అంటే అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, నేను పడిపోయి అలా ఏం అవ్వలేదు. నేను జస్ట్ కొంచెం సడన్గా కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, కళ్ళు తిరిగినాయి అంతే. క్యారెక్టర్ ఏంటంటే వినయ్ సినిమాలు టిపికల్ హీరోలా ఉంటాడు, కూల్గా ఉంటాడు, సిచ్యువేషన్కి తగ్గట్టు రియాక్ట్ అవుతాడు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. సడన్గా మీకు ఇది స్టాండ్ అవుట్ అయ్యే క్యారెక్టర్లా ఉండదు, ఒక టిపికల్ కమర్షియల్ హీరోలానే ఉంటాడు. కానీ ఇది కథ మీద డ్రైవ్ అయ్యే క్యారెక్టర్. నేనైతే ఈ సినిమాకి కథ కనెక్ట్ అయిన క్యారెక్టర్ కన్నా బికాజ్ ఒక లార్జ్ స్కేల్ క్యాన్వస్ కనిపించింది. అండ్ నేను ఒక గ్రాండ్ ఎంట్రీతో